నేడు ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ జరపనుంది. న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఐక్యరాజ్య సమితి నిర్వహించే జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తరపున చంద్రగిరి విష్ణువర్ధన్ ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని అభ్యర్థించారు. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 5 వరకు న్యూయార్క్ లో నిర్వహించే సమావేశాలకు వైసీపీ తరపున ఎంపీ మిథున్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఇప్పటికే ఈ నెల 27 నుంచి 31 వరకు అమెరికా పర్యటన నిమిత్తం మిథున్ రెడ్డి పాస్పోర్ట్ను అప్పగిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నెల 20 నుంచి వచ్చే నెల 5 వరకు అమెరికా వెళ్లి వచ్చేందుకు అనుమతినివ్వాలని మిథున్ రెడ్డి తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. ఇక మిథున్ రెడ్డి పిటిషన్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. రవివర్మ, మిథున్ రెడ్డి పిటిషన్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రాష్ట్రంలో నెలకొన్నటువంటి లిక్కర్ కుంభకోణం విషయంలో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి దాదాపు 75 రోజులు పైగా జైల్లో ఉన్నారు. ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు. అయితే విడుదలైనప్పుడు కోర్టు కొన్ని కండిషన్స్ విధించింది. దేశం విడిచి వెళ్ళకూడదు, పాస్పోర్ట్ సరెండర్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు పాస్పోర్ట్ సరెండర్ చేశారు. అయితే ఇవాళ దాదాపు ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు న్యూయార్క్ లో సదస్సు ఐక్యరాజ్య సమితి సదస్సు ఉంది. ఐక్యరాజ్య సమితి సదస్సుకి రాజంపేట ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మిథున్ రెడ్డికి ఆహ్వానం వచ్చింది. ఆ మేరకు తాను ఐక్యరాజ్య సదస్సులో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఆ ఏసీబీ కోర్టు ఆశ్రయించిన నేపథ్యంలోనే ఇవాళ ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి న్యూయార్క్ వెళ్లేందుకు సంబంధించి పిటిషన్ అయితే ఇవాళ విచారణ ప్రారంభించింది. ఈ విచారణ నేపథ్యంలోనే ఇవాళ కోర్టు అనుమతి ఇస్తుందా లేదా అనేది కూడా ఆసక్తిగా నెలకొనింది. అయితే ఈ కేసు సంబంధించింది, మద్యం కేసు సంబంధించింది ఇంకా జోరెడ్డి భాస్కర్ వీళ్ళందరూ కూడా జైల్లోనే ఉంటున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మిథున్ రెడ్డికి అనుమతి ఇస్తారా లేదన్నది కూడా కోర్టు పరిధిలో ఉన్నందున ఇవాళ కోర్టు అనుమతి ఇస్తుందా లేదనేది కూడా ఆసక్తిగా నెలకొనింది. అయితే గతంలో మిథున్ రెడ్డి మద్యం కుంభకోణం విషయంలో ఇతన్ని మనీ లాండరింగ్ కి వ్యవహారాలకు పాల్పడ్డారని చెప్పి ఆరోపణల నేపథ్యంలోనే ఇతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి దాదాపు 75 రోజులు పైగా జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇటీవలే విడుదలయ్యారు. ఇవాళ న్యూయార్క్ వెళ్లేందుకు అంటే నెక్స్ట్ మంత్ 20వ తేదీ నుంచి 5వ తేదీ వరకు న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా ఇవాళ ఏసీబీ కోర్టుని ఆశ్రయించున్నారు. కోర్టు ఇవాళ వాదనలు విన్న పిదప అనుమతిస్తుందా లేదనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ రవివర్మ.